ఆదుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు, అలాగే ప్రేక్షకులు, అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను లాగా తీర్చిదిద్దుకోవడానికి కారణభూతున్నటువంటి నా డైరెక్టర్స్కి, నా నిర్మాతలకి, నా ఇతర టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవార్డు ఇదంతా వారి సహకారం దాని ఎంపికడానికి కావాలన్నటువంటి వారందరికీ ఒక సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఏ టైం ఏం రావాలని తప్ప అది రావాలని ఆశ పెడితే వచ్చేది కాదు. ఏమండి నిజంగా వారికి ఎంత రావడం సముచితం, రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను. రావాలని అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన అది సహకారం అవుతుంది. డెఫినెట్గా ఎంతైనా సరే అది ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావడం కూడా అంతకంత సముచితం అండ్ అది ఆనందదాయకం. దానికి నేను కోరుకుంటున్నాను. రాజకీయాలు అతీతంగా పెట్టుకుంటున్నాయి. తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళలేదు. మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారని మీరు పెంచి పోషించారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళలేదు. బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కొబ్బరిని వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి, తన జీవితంలో అనుకుంటే కొన్ని సాధించాలన్న అభిలషిస్తాను. నేను ఆశీస్సులు చేస్తాను. దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను చెప్పేందుకు మొన్న వీడియో బయట ఇచ్చాను. ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగడానికి ఎప్పుడు నా కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా మనసావా చెప్పు.